నమస్కారం. ఇంగ్లీష్లో పెద్ద పెద్ద పదాలు చూస్తే అమ్మో దీన్నెలా చదవాలి అనిపిస్తుందా? కంగారుపడకండి. ఈరోజు మనం ఎంత పెద్ద పదాన్నైనా సరే చాలా సింపుల్గా చదవడం ఎలాగో నేర్చుకుందాం. ఇప్పుడు చూడండి, బటర్ఫ్లై. ఈ పదాన్ని చూడగానే కొంచెం కష్టంగా అనిపించచ్చు. కానీ నమ్మండి, దీన్ని బ్రేక్ చేయడానికి ఒక చాలా సింపుల్ టెక్నిక్ ఉంది. అయితే పొడవైన పదాలని ఈజీగా చదవాలంటే వాటిని ఎలా విడగొట్టాలి? అసలు సీక్రెట్ ఏంటంటే పదాన్ని మొత్తం ఒకేసారి చదవడానికి ప్రయత్నించడం కాదు, దాని లోపల దాగి ఉన్న చిన్న చిన్న సౌండ్ పార్ట్స్ని కనిపెట్టడమే అసలైన ట్రిక్. సరే, ఈరోజు మన ప్రయాణం ఎలా ఉండబోతుందో ఒక్కసారి చూద్దాం. ఫస్ట్ ఈ పదాల పజిల్ గురించి కొంచెం తెలుసుకుందాం. తర్వాత చాలా ముఖ్యమైన అచ్చుల గోల్డెన్ రూల్ గురించి మాట్లాడుకుందాం. పదాలని ఎలా కట్ చేయాలో కొన్ని సింపుల్ మెథడ్స్ చూద్దాం. కొన్ని స్పెషల్ పదాలు, వాటి ప్యాటర్న్స్ ఏంటో చూద్దాం. అంతేకాదు, వేటిని అస్సలు కట్ చేయకూడదో కూడా తెలుసుకుందాం. ఇక చివరికి మనం పూర్తిగా సిద్ధమైపోతాం. ఓకే, మనం మొదలుపెట్టేది ఒక గోల్డెన్ రూల్తో. ఇంగ్లీష్ పదాల్ని అర్థం చేసుకోవడంలో ఇది చాలా ముఖ్యమైన నియమం. ఇది తెలిస్తే చాలు, మిగతావన్నీ చాలా ఈజీ అయిపోతాయి. మనం మాట్లాడే ఆ ముఖ్యమైన కాన్సెప్ట్ పేరే సిలబుల్. ఏంటి సిలబుల్? సింపుల్గా చెప్పాలంటే ఇది ఒక పదంలోని ఒక చిన్న బీట్ లేదా సౌండ్ యూనిట్. ప్రతి సిలబుల్కి ఒక అచ్చు శబ్దం, గుండె లాంటిది. అది లేకుండా సిలబుల్ ఉండదు. ఇదే ఆ గోల్డెన్ రూల్. బాగా గుర్తుపెట్టుకోండి. ప్రతి సింగిల్ సిలబల్లో ఖచ్చితంగా ఒకే ఒక్క అచ్చు సౌండ్ ఉండాలి. అంటే ఏ, ఈ, ఐ, ఓ, యు, కొన్నిసార్లు వై కూడా. దీని అర్థం ఏంటంటే ఒక పదంలో ఎన్ని అచ్చు సౌండ్స్ ఉన్నాయో లెక్కపెడితే ఆ పదంలో అన్ని సిలబల్స్ ఉన్నట్టే. ఎంత సింపుల్ కదా! చాలామంది చేసే ఒక కామన్ పొరపాటేంటంటే పదం పొడవుగా ఉంటే అందులో ఎక్కువ సిలబుల్స్ ఉంటాయి అనుకుంటారు. కానీ అది అస్సలు నిజం కాదు. ఇక్కడ స్క్రీన్ మీద చూడండి. ఒకవైపు క్యాట్ 3 అక్షరాలు, మరోవైపు స్ప్రింగ్ 6 అక్షరాలు. కానీ రెండింట్లోనూ ఉన్నది ఒకే ఒక్క సిలబల్. ఎందుకని? ఎందుకంటే రెండింట్లోనూ ఒకే అచ్చు సౌండ్ ఉంది కాబట్టి. సరే, ఈ గోల్డెన్ రూల్ అర్థమైంది కదా. ఇప్పుడు ప్రాక్టికల్గా పదాలని ఎక్కడ కట్ చేయాలో తెలుసుకుందాం. దీనికోసం కొన్ని బేసిక్ మెథడ్స్ ఉన్నాయి. అన్నింటికన్నా ఈజీ పద్ధతి ఏంటంటే జంట హల్లులని, అంటే డబుల్ కాన్సనెంట్స్ని స్ప్లిట్ చేయడం. ఉదాహరణకి ర్యాబిట్ అనే పదాన్ని తీసుకోండి. మధ్యలో బీబీ అని 2 హల్లులున్నాయి కదా. సింపుల్గా వాటి మధ్యలో ఒక కట్ పెట్టేయండి. ర్యాబ్ బిట్, అంతే, 2 సిలబుల్స్. అలాగే బటర్లో బట్ టర్, చాలా సింపుల్. ఓకే, బేసిక్స్ అయితే మనకొచ్చేశాయి. ఇప్పుడు కొన్ని స్పెషల్ వర్డ్స్, కామన్ ప్యాటర్న్స్ గురించి చూద్దాం. వీటికి కొన్ని సొంత రూల్స్ ఉంటాయి, కానీ అవి కూడా చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఇప్పుడు చూడండి, ఫుట్. ఈ పదానికి దానంతట దానికి ఒక అర్థముంది, కరెక్టే కదా. అలాగే బాల్, దీనికి కూడా సొంతంగా ఒక అర్థముంది. ఇప్పుడు ఈ 2 పదాల్ని కలిపితే ఫుట్బాల్. ఇలా 2 అర్థవంతమైన పదాలు కలిసి ఒక కొత్త పదం ఏర్పడితే దాన్ని కాంపౌండ్ వర్డ్ అంటారు. మరి దీన్ని ఎలా విడగొట్టాలి? రూల్ చాలా సింపుల్. ఆ 2 అసలు పదాల మధ్యలోనే విడదీయాలి. ఫుట్ బాల్. అలాగే సన్ఫ్లవర్ లేదా బాస్కెట్ బాల్. అంతే. మనం గుర్తుంచుకోవాల్సిన మరో ముఖ్యమైన ప్యాటర్న్ పదం చివరన హల్లు ప్లస్ లే రావడం. ఇక్కడ ఉదాహరణ చూడండి. క్యాండల్ చివరన డి అనే హల్లు, దాని తర్వాత లే వచ్చింది కదా. ఈ కాన్సనెంట్ ప్లస్ లే అనేది ఎప్పుడు చివరి సిలబల్ అవుతుంది. సో మనం దీన్ని క్యాండల్ అని విడగొడతాం. టేబుల్ అయితే టేబుల్, సింపుల్ అయితే సింపుల్. ఈ ప్యాటర్ను గమనిస్తూ ఉండండి. సరే, ఇప్పటిదాకా ఎక్కడ కట్ చేయాలో చూశాం. కానీ అంతకన్నా ముఖ్యమైన విషయమేంటంటే ఎక్కడ కట్ చేయకూడదో తెలుసుకోవడం. అవును, కొన్ని పదభాగాలని అస్సలు విడదీయకూడదు. ఉదాహరణకి గ్రీన్ అనే పదం తీసుకోండి. ఇందులో ఈ ఈ అని 2 అచ్చులు పక్కపక్కనే ఉన్నాయి. వీటిని వోవెల్ టీమ్ అంటారు. ఇవి బెస్ట్ ఫ్రెండ్స్ లాంటివి, ఎప్పుడూ కలిసే ఉంటాయి. సో మన రూల్ ఏంటంటే ఈ వవెల్ టీమ్స్ని ఎప్పుడూ ఎట్టి పరిస్థితుల్లోనూ విడదీయకూడదు. ఎందుకంటే ఆ 2 అక్షరాలు కలిపి ఒకే ఒక్క సౌండ్నిస్తాయి. అందుకే గ్రీన్ అనేది ఒకే సిలబల్. దాన్ని GREN అని కట్ చేయడం చాలా పెద్ద తప్పు. ఈ వోవెల్ టీమ్స్ లాగే విడదీయకూడని ఇంకా కొన్ని గ్రూప్స్ ఉన్నాయి. ఉదాహరణకు టౌవల్లో ఔ లాంటి డిఫ్థాంగ్స్, కొన్నిసార్లు సైలెంట్గా ఉండే GH లాంటి డైగ్రాఫ్స్,
మార్కెట్లో ఆర్ లాంటి ఆర్ కంట్రోల్డ్ వవల్స్, ఇంకా స్ప్రింగ్లో ఎస్టీఆర్ లాంటి బ్లెండ్స్. ఇవన్నీ ఒకే యూనిట్గా పనిచేస్తాయి. వీటిని మనం బ్రేక్ చేయకూడదు. అద్భుతం! ఇప్పుడు మన దగ్గర అన్ని రూల్సున్నాయి. ఈ నియమాలన్నింటినీ కలిపి ఎలా ఉపయోగించాలో చూసే సమయం వచ్చింది. మనం ఇప్పుడు పూర్తిగా సిద్ధంగా ఉన్నాం. సో మన సిలబల్ టూల్ కిట్ని ఒకసారి క్విక్గా గుర్తు చేసుకుందాం. ఫస్ట్, ప్రతి సిలబల్కు ఒక అచ్చు సౌండ్ ఉండాలి. రెండోది, డబుల్ కాన్సనెంట్స్ మధ్య స్ప్లిట్ చేయాలి, అంటే ర్యాబిట్ లాగా. మూడోది, కాంపౌండ్ వర్డ్స్ని విడదీయాలి, ఫుట్బాల్ లాగా. నాలుగోది, కాన్సనెంట్ ప్లస్ లే ఎండింగ్స్ని వేరు చేయాలి, క్యాండిల్ లాగా. అన్నింటికంటే ముఖ్యంగా ఓవెల్ టీమ్స్ లేదా ఇతర సౌండ్ గ్రూప్స్ని అస్సలు స్ప్లిట్ చేయకూడదు. ఈ టూల్స్ అన్నీ ఉపయోగించి ఇప్పుడు మనం ఒక పదాన్ని విడగొట్టి చూద్దాం. ఆ పదం ఎలిఫెంట్. సరే, ఫస్ట్ స్టెప్ అచ్చు సౌండ్స్ని కనుక్కోవడం. ఇందులో ఈ, ఈ, ఆ అని మూడున్నాయి. అంటే 3 సిలబుల్స్ ఉండే అవకాశముంది. ఇప్పుడు రూల్స్ అప్లై చేద్దాం. ఈఎల్ తర్వాత కట్ చేయొచ్చు. తర్వాత ఫ్యాంట్. ఇక్కడ పీహెచ్ అనేది ఒక డైగ్రాఫ్, దాన్ని విడదీయకూడదు. సో దాన్ని కలిపే ఉంచుతాం. మనకు దొరికిన కట్స్ ఈఎల్, ఈ, ఫ్యాంట్. చూశారా 3 సిలబుల్స్ ఎంత ఈజీగా వచ్చేశాయో? ఎల్, ఈ, ఫ్యాంట్. ఈ సిస్టమ్ తెలిసాక ఇక ఏ పదం కూడా మనల్ని భయపెట్టలేదు. ఎంత పెద్ద పదాన్నైనా సరే ధైర్యంగా ఎదుర్కోవచ్చు. మరిప్పుడొక చివరి ప్రశ్న. ఈ నియమాలన్నీ తెలిసాక మీరు ఆత్మవిశ్వాసంతో విడగొట్టగల అతిపెద్ద పదం ఏది?